దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరట కుటుంబ ప్రార్థన పెట్టుకున్న ప్రభు కుమార్ స్థిరములకు, అలాగే దీనక్క, కృపన్న వాళ్ళకు, వచ్చిన సంఘ బృందానికి, ఈ మాటలు వింటున్న చూస్తున్న వాళ్ళందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. చాలా సంతోషం. బిడలు ప్రతి నెలలో ఒకసారి ఈ విధంగా ప్రార్థన పెట్టుకోవడం అనేది చాలా మంచిది, చాలా గొప్పది. ఈ నెలలో ఏం చెప్పాలి ప్రభువా అని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు చెప్పమన్నటువంటి ఒక మాట నేను ఈరోజు మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నా. నాన్న ఒకసారి బైబిల్ చూడండి. ఈ కుటుంబ ప్రార్థనలో దేవుడు నన్ను చెప్పమని నాకు ప్రేరేపించినటువంటి ఒక మాట, సామెతల గ్రంథం 4వ అధ్యాయం. ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం కాడి నుంచి 5, 6, 7 వచనాలు మనం చదువుదాం. చదివే పని అయితే ఒక్కొక్క వచనం ఒక్కొక్కరు చదివి వినిపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5 నుంచి 5, 6, 7 వచనాలు. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. 7వ వచనం. జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునుము. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వినాలి నానా. మహాజ్ఞాని అయిన సొలొమోన్ ఆయన చెప్తున్నటువంటి ఒక అమూల్యమైన ఒక మాట మనం చదివాం. సర్వసాధారణంగా మనుషులకి ఒక అలవాటు ఉంటది. ఏంది అలవాటు అంటే సంపాదించుకునే అలవాటు. ప్రతి మనిషి సంపాదించుకుంటాడు. కొంతమంది ధనం సంపాదించుకుంటారు, కొంతమంది భూములు సంపాదించుకుంటారు, కొంతమంది పేరు సంపాదించుకుంటారు. ఇలా మొత్తానికి మనుషులందరూ సంపాదించుకుంటారు. కానీ జ్ఞాని అయిన సొలొమోన్ ఏం సంపాదించుకోవాలి అని అంటున్నాడంటే, రాసిన స్పష్టంగా మాట, 2 సంపాదించుకోవాలంట క్రైస్తవుడు, దేవుని బిడ్డ 2 సంపాదించుకోవాలంట. ఏందా 2 అంటే అక్కడ రాసిన మాట జ్ఞానము, రెండోది వచ్చి బుద్ధి. నేను ఆ రెండిట్లో ఒక్కదాని గురించే నేను ఈరోజు చెప్పాలని నేను అనుకుంటున్నా. ఏందా ఒకటంటే, ప్రతి మనిషి బుద్ధి సంపాదించుకోవాలా. ప్రతి మనిషి బుద్ధి సంపాదించుకోవాలా. ఎంతలా దాని గురించి చెప్పాడంటే, ఆ 7వ వచనం లాస్ట్ లైన్ చూడండి. 7వ వచనం లాస్ట్ లైన్, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఒకవేళ నీ దగ్గర ఎంత డబ్బున్నా సరే బుద్ధి లేకపోతే ఆ డబ్బంతా వేస్ట్. అందుకని అంటాడు, సంపాదన మొత్తమైన ఇచ్చేసి ఏం సంపాదించుకోవాలంట? బుద్ధి సంపాదించుకోవాలంట. ఇప్పుడు చెప్పండి, అన్నిటికంటే అంటే ధనము కంటే, ధాన్యము కంటే, ఆస్తుపాస్తుల కంటే, వస్తు వాహనాల కంటే బైబిల్ ప్రకారం మిన్న అంటే హై రేంజ్ లో ఫస్ట్ స్థానంలో ఉండేది ఏంది? బుద్ధి. అందుకే జ్ఞాని అయిన సొలొమోన్ అంటాడు, బుద్ధి సంపాదించుకోండి, బుద్ధి సంపాదించుకోండి. బుద్ధి ఎలా సంపాదించుకోవాలని బైబిల్ అంటుందంటే, నీ ఆస్తి అంటే లేదా నీ సంపాదన మొత్తం ఇచ్చైనా బుద్ధి సంపాదించుకోండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా మీకు, కొంతమందికి ఈ మాట నచ్చదు. బుద్ధి సంపాదించుకోమంటే చాలా మందికి నచ్చదు. కొంతమందికి మీరు బుద్ధి చెప్పు చూడండి, రివర్స్ లో మనకు చెప్తారు వాళ్ళు కదా.
కొంతమందికి బుద్ధి చెప్పండి. బుద్ధి అంటే మంచి మాట చెప్పండి. "ఒరే అమ్మా అటు చేసుకోబాకమ్మా" అని చెప్పండి. "నాన్న అటు ఉండబాకయ్యా" అని చెప్పండి. "అది మంచిది కాదయ్యా" అని చెప్పండి. చెప్తే దాన్ని దాన్ని వినడం పక్కన పెట్టి ఏం చేస్తారంటే మనకు రివర్స్ చెప్తారు. మనకు రివర్స్. నాకు అప్పుడప్పుడు ఒక సామెత ఒకటి గుర్తొస్తా ఉంటది. ఒకసారంట ఒక పిల్లోడు దారిన పోతా పోతా అక్కడ పేడ ఒకటి ఉంటే రాయి తీసుకొని దారిన పోయేవాడు గుమ్ముగా పోకుండా ఆ పేడ మీద అట్లా లాగేసాడంట రాయ. అది ఎగిరి ఓడి మీదే పడింది. అప్పుడు వాడు ఏం చేశాడంటే తన చేత్తో ఆ పేడని తుడుచుకున్నాడంట. ఇప్పుడు చెప్పండి, అసలు ఆ పేడ ఏడుండింది? నేల మీద ఉండింది. అది ఎగిరి నీ మొహాన పడింది. మళ్ళీ నువ్వు చేత్తో నువ్వు పట్టుకున్నావు. రోడ్డు మీద ఉన్నది నీ మొహాన పడి నీ చేతికి దాకా వచ్చిందంటే దానికి కారణం ఎవరు? నువ్వే కదా. చాలా మంది కూడా అంతే. కొంతమందికి బుద్ధి మనం చెప్పామనుకో రిటర్న్ మనకు చెప్తారు. నీది నువ్వు చూసుకోయా, నువ్వు బాగుండలేయా. మీరు గమనించండి, కొంతమంది చాలా మందికి బుద్ధి మాటలు చెప్తే అసలు వాళ్ళకి నచ్చదు. మీకు ఆ మాటను చూపిస్తారు చూడండి, భలే ఉంటది. అదే సామెతల గ్రంథంలోనే 26వ అధ్యాయం చూడండి, భలే ఉంటది. ఈ మాట భలే క్లారిటీ వస్తుంది అక్కడ. 26వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? 26వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? సామెతల గ్రంథం 26వ అధ్యాయం మొదటి వచనం. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. ఒకసారి నాతో పాటు చెప్పండి ఈ మాట. ఎండాకాలమునకు మంచు గిట్టదు, కోతకాలమునకు వర్షము గిట్టదు, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. ఏమర్థమైంది? ఎండాకాలమునకు మంచు గిట్టదు అంటే ఎండాకాలంలో మంచు రమ్మంటే వస్తుందా? కుదరతుందా? ఇప్పుడు మనం మంచు కాలంలో నుంచి ఇప్పుడు ఎండాకాలంలోకి వచ్చేస్తున్నాం కదా. ఈ ఎండాకాలంలో మనకి ఏమనిపిస్తుంటది? మాకు ఫీలా ఎండాకాలంలో అబ్బా చల్లగా ఉంటే బాగుండే అనిపిస్తుందా? కానీ కుదరదు. కుదరదు. ఇది చూడండి, తర్వాత ఇంకొక మాట చూడండి, కోతకాలమునకు వర్షము గిట్టదు అంటే కోతలు పడేటప్పుడు వర్షం కానీ వచ్చిందనుకో, ఈ వర్షం వల్ల ఆ పంట అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి కోతకాలమునకు ఆ వర్షం గిట్టదు. దాన్ని వివరిస్తా అంటాడు చూడండి, అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు అంటే కొంతమందికి మనం బుద్ధి చెప్తే బుద్ధి వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళకి అది నచ్చదు, వాళ్ళకి అది ఇష్టం ఉండదు. నేను ఒకటే చెప్తా నానా, వినేవాడికి ఎంతైనా చెప్పొచ్చు, వినే బిడ్డకి ఎంతైనా చెప్పొచ్చు. వినకుండా వ్యతిరేకించేవాడికి, వినకుండా పెడద్రంగా మాట్లాడేవాడికి ఏమీ చెప్పలేము. అందుకని బైబిల్ అంటుంది, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవదేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాట ఏంటంటే మనం బుద్ధిని సంపాదించుకోవాలా, బుద్ధిమంతులంగా మనం ఉండాలా. ఒక మంచి దీవెన మనం తీసుకుందామా? దేవదేవుడు అంటున్నాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవని. ఆయన యందు గుప్తమై ఉన్న ఆ బుద్ధి జ్ఞానము మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఎస్, దేవుని యందు ఉన్నటువంటి ఆ బుద్ధి, దేవుని యందు ఉన్నటువంటి ఆ జ్ఞానం దేవుడు మనకు దయచేయాలి. అందుకే ప్రభు కుమార్ కుటుంబ ప్రార్థనలో నేను అదే అంటున్నా, బుద్ధి సంపాదించుకోవాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నానా నిజంగా మనం దాన్ని సంపాదించుకోన్నామా, సంపాదించుకోలేదా? అర్థం కదా? ఇప్పుడు బుద్ధి సంపాదించుకో, నీ ఆస్తినంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అని బైబిల్ అంటుంది. ఇంతగా మనం సంపాదించుకోన్నామా బుద్ధిని, లేదా సంపాదించుకోలేదా? ఇట్టంటారా? అరే చెప్పండి, ఇట్టంటారా? ఇదేంటంటే, ఇప్పుడు చెట్టు ఉంది, అది ఫలించిందా లేదా అని మనకు ఎట్లా తెలుస్తుంది? చెట్టు ఫలించిందా లేదని మనకు ఎట్లా తెలుస్తుంది? దానిలో కాయలుంటే అంతే కదా, దానిలో పండ్లుంటే అది ఫలించిందా లేదని
మనకు తెలుస్తుంది. ఇప్పుడు బుద్ధి మనం సంపాదించుకున్నామా లేదా అని అంటే మనం డైరెక్ట్ గా మనం లేదు అనకూడదు, ఉండదని కూడా అనకూడదు. ఎందుకంటే బుద్ధి మనకు ఉందా లేదా మనలో ఉన్నటువంటి ఫలాలు చెప్తాయి. అంటే మనం చేసే పనులు చెప్తాయి. నేను అందుకే అంటాను, నిజంగా బుద్ధి మనం సంపాదించుకోకపోతే ఇక నుంచి అయినా సరే బుద్ధి సంపాదించుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ బుద్ధి సంపాదించుకో ఉంటే దాన్ని ఇంకొంచెం పెంచుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఇంతకీ మనం బుద్ధి సంపాదించుకొని ఉన్నామా లేదా? 2-3 విషయాలు మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు నేను చెప్పే పాయింట్లు కనుక మీలో కనుక ఉంటే డౌటేలా మీరు సంపాదించుకోమన్నారు. ఏందా? బుద్ధిని సంపాదించుకోమన్నారు. ఇప్పుడు నేను చూపించే పాయింట్లు ఒకవేళ లేవనుకో, అరే మనకు ఇంకా సంపాదించుకోలేనట్టున్నాం మనం, అందుకని ఇకనైనా మనం సంపాదించుకుందామని మనం ప్రయత్నం చేయాలా. రైట్? బుద్ధి కలిగిన వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు? 3 లేదా 2-3 విషయాలు మీ ముందర నేను తొందరగా పెట్టడానికి ప్రయత్నం చేస్తా. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. 24వ వచనం చదువుతానన్నా. 24వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం తీసిన వాళ్ళు చదువు. సరే, నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మింద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతుడు పనులు ఎట్లుంటాయంటే యేసయ్య చెప్పాడు, బుద్ధిమంతుడంట బండ మింద ఇల్లు కట్టుకుంటాడంట. ఒకసారి ఆలోచించండి. బుద్ధిమంతుడు వాడి పని ఎట్లుంటది? బండ మీద ఇల్లు కట్టుకుంటాడంట. హల్లెలూయా. నాన్న చెప్పండిరా హల్లెలూయా. బుద్ధిమంతుడు పని ఎట్లుంటది? బండ మీద ఇల్లు కట్టుకుంటాడంట. ఒకసారి ఆలోచించండి, బండ మీద ఇల్లు కట్టుకోవడం సులభమా కష్టమా? మాట్లాడతాయి కదా, 2 నోరులే వచ్చాయి. సులభమా కష్టమా? ఖర్చు తక్కువ? అవునా? కష్టం లేదా అంటే మీరేమన్నారు? కష్టం. బండ మీద ఇల్లు కట్టుకోవడం కష్టం. బుద్ధిమంతుడు కష్టాన్ని ఇష్టపడతాడు, గుర్తుపెట్టుకోవాలా. బుద్ధిమంతుడు ఎట్లుంటాడంట? ఓడి పని ఎట్లుంటది? కష్టాన్ని ఇష్టపడతాడు. ఇప్పుడు చెప్పండి, ఉన్నారా మనలో కష్టాన్ని ఇష్టపడేవాళ్ళు? అంటే కష్టాన్ని ఇష్టపడాలా? చాలా మంది గమనించండి, కష్టాన్ని ఇష్టపడరు. వాళ్ళకంతా ఎట్లుండాలా? సులభంగా ఉండాలా. ఎంత సులభంగా ఉండాలా? వేసుకున్న షర్ట్ కూడా నలగకూడదు, లేదా వేసుకున్న డ్రెస్ కూడా నలగకూడదు. ఎట్లుండాలంటే చెమట కూడా, చెప్పండి, చెమట కూడా. ప్రభు కుమార్ ఈరోజు మంచి పని చేసి పెట్టినాడు. ఆయన ఏం పని చేసి పెట్టినాడు చెప్పండి? ఇంట్లో చూసి తలుపు వేయకుండా శుభ్రంగా బయట పెట్టాడు. ఎంత హాయిగా ఉందా కదా. మీకు దోలుతుంది గాలి, నాకు మాత్రం దోలడం. అయినా పర్వాలే, చల్లంగా ఉంది. ఎందుకంటే అయ్యో ఆ ఫ్యాన్ చూస్తే తిరుగుతుంది కానీ గాలి రావడం లేదు. అందుకని ఏం చేసి పెట్టాడంటే బయట, అంటే దేవుని బిడ్డలు సంఘస్థులు ఎట్లుండాలని అనుకుంటున్నాడంటే సంతోషంగా ఉండాలని. మనుషులకు ఉండే పెద్ద లక్షణం ఏంటంటే కష్టపడకుండా అన్ని వచ్చేయాల. అది తప్పది. బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే కష్టాన్ని ఇష్టపడతాడు. కష్టపడాలి నాన్న, కష్టపడందే మనకు ఏది కూడా రాదు. నేను ఒక్కటి చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి మాట. నీవు కష్టపడకుండా నీకు వచ్చేది ఏది కూడా నీ దగ్గర నిలబడదు, నువ్వు దాన్ని నిలబెట్టుకోలేవు. నీ దగ్గర నిలబడాలంటే ఏది నిలబడుతుంది? కష్టపడితేనే వస్తేనే. అందుకే 128వ కీర్తనలో దావీదు ద్వారా దేవుడు అంటాడు, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించెదవు. చూడండి, నీ చేతుల
కష్టార్జితం. కష్టం అంటే ఇష్టం ఉండదు. ఏమనుకోకుండా ఉంటే ఒక మాట అడగనా, మీరు బైకుల్లో పోతారా? బైకులో ప్రయాణించే బైకులో తోలే వాళ్ళ సంగతి అట్ట పక్కన పెట్టండి. వెనక కూర్చునే వాళ్ళు దుమ్ము పడ్డా కానీ కొబ్బడే వాళ్ళు ఉన్నారు. లేరా లేరా గతుకులో దిగిన బండి. ఇప్పుడు బైక్ అంటే మనిషి గతుకులో దిగదా ఒక్కోసారి పడిపోతాం కూడా కదా. చా ఏంది ఈ దుమ్ము, చా ఏంది తోలటం బండి, ఎడతవుతున్నావు బండి కంటే తోలుతాం. ఒక్కోసారి మిస్ అవుతుంది, గతుకులో దిగుతుంది, మార్జింగ్ లో దిగుతుంది, పడిపోయే ప్రమాదం కూడా. పడిపోయిన లేరు మీరా? చేతులు మొహాలు గోక్కునే వాళ్ళు లేరా? అది రెండు చక్రాల బండి కదా, ఎట్టైనా పడిపోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే బుద్ధిమంతులంట కష్టాన్ని ఇష్టపడతారంట. బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే కష్టమైనా కానీ ఇష్టపడతారు. దాన్ని ఇష్టపడతారు. కష్టమైన పని చెప్పి చూడండి, జనాలకి చాలా మంది అడ్రస్ లేకుండా పారిపోతారు కదా. బుద్ధిమంతుడు కష్టాన్ని ఇష్టపడతాడు. రెండవది, బండ మీద ఇల్లు కట్టుకోవాలంటే కష్టాన్ని ఇష్టపడతాడని చెప్తున్నాను. రెండవది ఏంటంటే బండ మీద ఇల్లు కట్టుకోవాలంటే కష్టంతో పాటు ఖర్చు కూడా. చెప్పండి, అవునా కాదా? ఖర్చు కదా. ఇసుక మీద ఇల్లు కట్టుకోవాలంటే, ఇసుక మీద అంటే మన భూమి ఇసుక కదా, ఇసుక మీద ఇల్లు కట్టాలంటే బా జోకి చెప్పనా, ఒకసారి చెప్పేస్తున్నా మీకు, మళ్ళీ చెప్తా. నేను చిన్నప్పుడు ఒకరోజు మా అమ్మ, మా నాన్న, నేను అందరం ఇంట్లో పడుకున్నాం. నేను ఎండబడి నిద్రలేసేసరికి మా ఇల్లు కనపడడం వల్ల ఇసుకలో పడుకోకుండా నేను పైన ఇల్లు లేదు. నేను అనుకుంటున్నాను, అమ్మదిసి నేను నిద్రపోయిన తర్వాత నేను తీసుకుని పోయి ఎక్కడైనా పండేసినారా ఏందిరా అని చూస్తే కాదు, నేను పడుకున్న చోటనే ఉండా, కానీ ఇల్లు మాత్రం లేదు. ఏడపోయిందంటారు? అది ఏరే వాళ్ళ స్థలంలో గుడి చేసుకుని ఉన్నారు మా అమ్మ మా నాయన. వాళ్ళుండి మా స్థలంలో అనే ఏదో గొడవ వచ్చేసరికి మా నాయన మా అమ్మ ఏం చేశారంటే నలుగురు మగోళ్ళని 4 పక్కల మళ్ళిచ్చి గుడిసిని అట్లా లోడుకొని 4 పక్కల పట్టుకొని ఎత్తుకుని ఏరే దగ్గర పెట్టున్నారు. నన్ను ఎందుకు లేపలేదంటే బిడ్డ నిద్రపోతున్నాడులే, వాడు లేస్తే లేపడం ఎందుకు, లేచిన తర్వాత వచ్చి తీసుకోపోదామని నన్ను అక్కడే వదిలేసి వెళ్ళారు. ఒకవేళ నన్ను కూడా ఎత్తుకెళ్ళి నాకు తెలిసిండేదేమో కాదు. చూడండి, అది ఎంత గట్టిగా ఉంటే, ఆ ఇల్లు ఎంత గట్టిగా ఉంటే, ఇప్పుడు చెప్పండి, ఈ ఇల్లుని పెరుక్కొని బాగాలమా? పెరగతామా? మనం అందరం మలుకొని పెరిగివచ్చా? పెరకలేము. మరి దీన్ని అయితే పెరకలేమా? పెరికివచ్చు. అంటే బండ మీద కట్టుకోవాలి ఇల్లు అంటే కష్టంతో పాటు ఖర్చు కూడా పెట్టాలా. బుద్ధిమంతుడు ఖర్చుకి వెనకాడడం. ఈరోజు నేను ఒక మాట చెప్పనా, ప్రార్థనలు ఎందుకు పెట్టుకోవడం లేదంటే ఖర్చు కదా. బో పెట్టాలన్నా ఖర్చే, అప్పచలు పెట్టాలన్నా ఖర్చే, పాస్టర్ కానుక పెట్టాలన్నా ఖర్చే. నిజం చెప్పండి, ప్రార్థనలు ఎందుకు పెట్టుకోవడం లేదు? నాకు తెలిసి 100కి 90 మార్కులు దానికే వేస్తా. ఎందుకు వేస్తానంటే ఖర్చుకు భయపడి. అంతే కదా, పాస్టర్ వస్తాడు పాప మన దూరం నుంచి, ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలా, విశ్వాసులు వస్తారు వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలా, ఇవన్నీ జరగాలంటే ఎందుకు వచ్చే ఖర్చు? ఇప్పుడు అనుకో, ఒకవేళ ఎవరన్నా అడుగుండొచ్చేమో ప్రభు కుమార్ని, ఏరా నీకేం పిచ్చేయట్రా, ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారా నువ్వు అని అడుగుతారు. కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే ఖర్చుకు భయపడ్డం. కష్టాన్ని ఇష్టపడతాడు, ఖర్చుకు భయపడ్డం. ఎందుకంటే బండ మీద ఇల్లు కట్టుకునేవాడు బుద్ధిమంతుడు కదా. బండ మీద ఇల్లు కట్టుకోవడం అంటే కష్టంతో పాటు ఖర్చు కూడా. కష్టాన్ని ఇష్టపడతాడు, ఖర్చుకు భయపడ్డం. గమనించండి దేవుని బిడ్డలారా, నేను చేసేటువంటి పరిచర్య, నేను చేసేటువంటి సేవ ఎలాంటిదంటే మొత్తం ఖర్చుతో కూడుకునిందే. నిజంగానే పెట్రోల్ దొరుకుతుంది ఏడన్నా? దొరుకుతుంది మీక బండ్లకా? డీజిల్ దొరుకుతుందా?
వాస్తవంగా ఈరోజు కారులో రావాలనుకున్నాను నేను. ఇక్కడికి వచ్చి చింతవరం మీటింగ్ జరుగుతుంది. చింతవరం మీటింగ్ చూసుకుని రాత్రికి ఇంటికి పోవాలనుకోలే నేను. కానీ కారు వచ్చిందా? ఏడకు పోయింది అదా? ఉండది ఇంట్లో రేకుల కింద ఉండది. ఎందుకు లేదంటే చిచ్చు లేదు దాంతో. మొత్తం రౌండ్ వేసి అందుకనే మధుని చూడంగానే సంతోషం వచ్చింది. ఎందుకంటే ఆయన కారు తీసుకొచ్చి పెట్టాడు ఆడ. అబ్బా రేపు ఎల్లుండి నా బండి తిరగతదరా. ఎందుకు చెప్తున్నానంటే ఖర్చు గురించి ఆలోచన చేసి చాలా మంది దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. చర్చికి వెళ్తే ఖర్చు అవుతుందేమో, ప్రార్థన పెట్టుకుంటే ఖర్చు అవుతుందేమో, అది చేస్తే ఖర్చు అవుతుందేమో, ఇది చేస్తే ఖర్చు అవుతుందేమో. కానీ బుద్ధిమంతుడు వాడు బండ మీద ఇల్లు కట్టుకునేవాడు కాబట్టి కష్టానికి భయపడ్డు, ఖర్చుకు కూడా భయపడ్డు. ఇప్పుడు చెప్పండి, బుద్ధిమంతుడు గుణ లక్షణాలు ఎట్లుంటాయి? నెంబర్ 1, కష్టాన్ని ఇష్టపడతాడు, ఖర్చుకి భయపడ్డు. ఒకటి చెప్పేసా, కష్టాన్ని ఇష్టపడతాడు, ఖర్చుకు భయపడ్డు. రెండోది, బుద్ధిమంతుడు ఎలా ఉంటాడో చూద్దాం. సామెతల గ్రంథంలోకి వెళ్దాం. మళ్ళీ తొందరగా 15వ అధ్యాయానికి రండి. 15వ అధ్యాయానికి రండి. 14వ వచనం చదువమ్మా అపర్ణమ్మా. మేము చిన్ని బైబిల్ తెచ్చుకుంటే ఇక్కడ చిన్ని అక్షరాలు కనబడుతుండే. 15వ అధ్యాయం 14వ వచనం. బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదరు. ఫస్ట్ లైన్ చూడండి, బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెతుకును. దేవునికి స్తోత్రం. ఇంకొకసారి దేవునికి స్తోత్రం. బుద్ధిమంతుని మనస్సు అంట ఏం వెతకతాదంట? జ్ఞానాన్ని వెతకతాది. ఇంకొకసారి చెప్పండి, ఏం వెతకతాది? కొంచెం గట్టిగా, ఏం వెతకతాది? మా ఏడన్నా విన్నారా ఈ పేరు? జ్ఞానం పేరు విన్నారా? ఏడన్నా విన్నారా? వినలేదా? వాడిని తెలివి అనే పేరు విన్నారా? జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, మనిషికి తెలివి ఉండాలా, జ్ఞానం ఉండాలా? అది తెలివి ఉండాలంట. తెలివి అనేది నా పర్సనల్, అంటే నా ఒక్కడికి సంబంధించిందే నేను ఆలోచించాను అనుకో, అది నా తెలివి. కొంతమంది మీరు గమనించండి, ఓడు ఎట్టైన పని నాకు అనవసరం, వాళ్ళు ఎట్టమైన పని నాకు అనవసరం, నేను బాగుంటే చాలనుకుంటారు చూడండి, దాన్ని ఏమంటారు? తెలివి అంటారు. మరి జ్ఞానం? నేనే కాదు నాతో పాటు అందరూ బాగుంటారు. ఆటో వెనక, చాలా ఆటోలు వెనక నేను ఆ పేరు చదువున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అబ్బాబాబా, ఎంత పెద్ద కొటేషను. నిజంగా మనస్ఫూర్తిగా ఆ మనిషి అనుకుంటున్నాడో లేదో నాకు తెలియదు, కానీ మాట మాత్రం సూపరు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. దీన్ని ఏమంటారు? అందరూ బాగుండాలని కోరుకునేదాన్ని జ్ఞానం అంటారు. నేనొక్కడినే అనేదాన్ని తెలివి అంటారు. జనాలకి తెలివి బాగుంది ఇప్పుడు, లేదా తెలివి దండిగా ఉన్నాయి. కానీ బైబిల్ అంటుంది, బుద్ధిమంతుడంట జ్ఞానాన్ని వెతకతాడంట. అంటే జ్ఞానముగా ఆలోచన చేస్తాడంట. నేనే కాదు, నాతో పాటు. స్తోత్రం చెప్పండి, నేనే కాదు, నాతో పాటు. జ్ఞానం లోకం ద్వారా జ్ఞానం వస్తుంది మనిషికి. లోకం ద్వారా అంటే దాన్ని చూసి దీన్ని చూసి నేర్చుకుంటాం, లోకం ద్వారా జ్ఞానం వస్తుంది. 2, పుస్తకాలు చదివితే కూడా జ్ఞానం వస్తుంది. ఇప్పుడు పిల్లకాయలు మనం చదివిస్తుంటాంగా, చదివించడంలా నువ్వు బడి పడలేరా? ఆడలేదంట. ఏరా, ఖచ్చితంగా బడికి పోవాలా, ఖచ్చితంగా చదువుకోవాలా. డబ్బులున్నా లేకపోయినా మనిషికి ఏమి ఉండాలా? చదువు ఉండాలా. చదువు ద్వారా విలువ వస్తుంది, చదువు ద్వారా గౌరవం వస్తుంది, చదువు ద్వారా భవిష్యత్తు ఉంది. జ్ఞానం లోకం ద్వారా వస్తుంది, పుస్తకాల ద్వారా కూడా వస్తుంది. పుస్తకాలు చదివినా కానీ జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చే దారి ఇంకో దారి కూడా ఉంది. అదేంటంటే దేవుని నుంచి కూడా వస్తుంది జ్ఞానం. లోకం ఇచ్చే జ్ఞానం కంటే, పుస్తకాల ద్వారా వచ్చే జ్ఞానం కంటే దేవుడిచ్చే జ్ఞానం
అతి శ్రేష్టమైనది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ద్వారా వచ్చే జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, మనం ఏమైనా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నావా? కోటలో ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు వద్దులే. ఒకసారి మా అమ్మని తీసుకోపోయిన ఆయన కాడికి. ఆమె ఏమనేదంటే, చెవులు నాకు లొట్ట అంటుంది అనేది మా అమ్మ. ఒకవేళ చెవు ప్రాబ్లం కావాలా, చెవు ప్రాబ్లం మీద తలకాయ నొప్పి ఆ లొట్ట అంటుంది ఎందుకు అనుకుని ఆయన చెవు డాక్టర్, చెవు చూస్తాడు. ఆయన కాడికి పోయినాం. మందులు రాసినాడు. ఏం మందులు రాశాడు తెలుసా? గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఒక టాబ్లెట్ రాశాడు. రెండోది వచ్చి జ్వరానికి మింగతారే, పేరు తెలుసా మీక? జ్వరానికి మింగే టాబ్లెట్ బేదు మాత్రం అంట. జ్వరాన్ని దాని పేరు జ్వరం మాత్రం కాదు, దానికి పేరు ఉంటది. పారాసిటమాల్ పనిచేస్తుంది, కానీ ఆయన రాసింది డోలో 650. అది జ్వరం మాత్రది. దాన్ని చూడంగానే నేను జ్వరం మాత్రది అనుకుని సార్ని అడిగా, సార్ ఇది ఏం మాత్ర సార్ అని అంటే, ఆ లొట్ట అంటుంది దానికోసం అంటున్నాడు ఆయన. నేనుండి, సార్ ఎందుకంటావు సార్ లొట్ట అని అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? పైనుంచి కింద చూసిన సాయి ఆయన ఏమన్నాడు, 7 ఎకరాలు అమ్మా ఎంబీబీ చదువు బాబా, అది లొట్టని ఎందుకంటుందో అప్పుడు తెలుస్తుంది. ఒరే అంటే ఆ చెవులో లొట్టని ఎందుకంటుందో నేను కనుక్కునేదానికి నేను 7 ఎకరాలు అమ్మి ఎంబీబీఎస్ చదవాలంట. చూసారా, ఆయన రాసిన మాత్రం జ్వరం మాత్ర ఇవుడు తెలీదు. ఇప్పుడు నీకు చూపిస్తే కనుక్కోరా? కనుక్కుంటావు, అందరూ కనుక్కుంటారు. అది ఏ కలర్ లో ఉంటది? దాని అట్ట బ్లూ కలర్ లో ఉంటది. పారాసిటమాల్ అయితే కొంచెం గోధుమ కలర్ లో ఉంటది. ఆ 2 మాత్రలు జ్వరం మాత్రలేని. చూడండి, జ్ఞానం మనుషుల ద్వారా అంటే పుస్తకాల ద్వారా వస్తుంది. అన్నిటికంటే శ్రేష్టమైన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నేను అంటాను, ఒకవేళ మనకు జ్ఞానం ఉంది అని అంటే పుస్తకాల ద్వారా వచ్చిందా? చదివినావా? నేను కూడా చదవాలా అని మీరు అటు అనుకున్నారు, మా పాస్టర్ కూడా చదవలేదని. చదివాం, చాలా పెద్ద చదువు, చిన్న చదువు కాదు. ఎంతో తెలుసా? 10th క్లాసు. అదే మా పిల్లకాయలు చూడండి, ఒక ఆయన డిగ్రీ అయిపోయింది, వస్తుంది. కూతురేమో ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక ఆయన కూడా కాలేజీకి పోతున్నాడు. నేను కాలేజీలో అడిగే పెట్టలా. మా చదువులు చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, అన్నిటికంటే శ్రేష్టమైన జ్ఞానం దేవుడిచ్చే జ్ఞానం. ఆ జ్ఞానమే మనందరికి ఉండేది. ఇప్పుడు ఆ జ్ఞానంతోనే మనం బతుకుతున్నాం. ఇప్పుడు ఈ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే జ్ఞానాన్ని వెతకతాడంట. జ్ఞానాన్ని అంటే నేనే కాదు, నాతో పాటు అందరూ బాగుండాలని కోరుకుంటాడు. అది జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? నెంబర్ 1, ఇందాక చెప్పా ఫస్ట్ది బుద్ధిమంతుడు క్రియలు, బుద్ధిమంతుడు పనులు ఎలా ఉంటాయి? నెంబర్ 1. దాంతో ఇంకొక భాగం చెప్పా, ఖర్చుకు భయపడ్డావు. దాన్ని ఎట చెప్తారంటే, కష్టాన్ని ఇష్టపడతాడు, ఖర్చుకు భయపడ్డావు. అది తెగ్గొడు చెప్తే 2వ పాయింట్ వచ్చేస్తుంది. అది అందుకని కష్టాన్ని ఇష్టపడతాడు, ఖర్చుకి, అది ఫస్ట్ది బుద్ధిమంతుడు. రెండోది ఏం వెతుకుతాడంట? జ్ఞానాన్ని వెతుకుతాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ జ్ఞానం? ఇప్పుడు చదవదాం అంటే చదువుతామా? మీకు ఒక మాట చెప్పనా, నేను చదువుకునేటప్పుడు నాకు ఇష్టమైన సబ్జెక్టు హిందీ. ఎవరైనా ఇష్టపడతారా? హిందీని ఇష్టపడతారా? ఎవరు ఎక్కువ ఇష్టపడేది? ఏ సబ్జెక్ట్ని ఎక్కువ ఇష్టపడతారా? తెలుగు లేకపోతే సోషల్ కదా, ఏది సులభంగా ఉంటాయని. కానీ నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటో తెలుసా? హిందీ. ఎక్కువ మార్కులు రద్దునే వస్తాయి. బాగా చదివేది హిందీ. అలాంటి హిందీ నా చదువు ఇప్పుడు వాళ్ళు కూడా మర్చిపోయినా. ఏం వాళ్ళు హిందీ వాళ్ళు చూస్తే గుర్తుంటున్నాయి, కానీ రాసేదానికి అస్సలు రావడంలా. ఎందుకంటే వాడడం లేదు కదా, దాన్ని ఉపయోగించుకోవడం లేదు కదా. ఎందుకు చెప్తున్నానంటే, నానా జ్ఞానాన్ని మనం దేవుని దగ్గర నుంచి సంపాదించుకుంటాడు వీడు బుద్ధిమంతుడు. 2 చెప్పేసా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక దాన్ని చూపిస్తా. వీడి క్రియలు ఎట్టుంటాయి? అదే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం చూడండి, 24వ వచనం. 15:24. దాన్ని కూడా నేనే చదువుకోమంటారా?
క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఒకసారి నాతో పాటు చెప్పండి, బుద్ధిమంతుడు. చెప్పండి. బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఏ దారిలో నడుస్తాడంట బుద్ధిమంతుడు? సూపర్, భలే చెప్పారా. జీవ మార్గంలో నడుస్తాడంట బుద్ధిమంతుడు. జీవ మార్గంలో నడుస్తాడు. జీవ మార్గం అంటే ఏ మార్గం? పరలోకానికి పోయే మార్గం, అది కదా. అందుకని అపర్ణమ్మ కావాలి పాట పాడింది. ఏం పాటమా? పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా మా ఎందుకు మనం ప్రార్థనలు పెట్టుకుంటున్నామో తెలుసా? ఎందుకు మనం చర్చికి వస్తున్నామో తెలుసా? అసలు ఎందుకు మనం దేవుని నమ్ముకున్నామో తెలుసా? ఎందుకని మనం ఈ దేవుని మార్గంలో నడవాలో తెలుసా? అంటే ఎడబోయేదానికి, పరలోకానికి పోయేదానికి. ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. మా అన్న ఒక మార్గంలో పోతుంటాడు, మా తమ్ముడు ఇంకొక మార్గంలో పోతుంటాడు, నా స్నేహితుడు ఇంకొక మార్గంలో పోతుంటాడు, మా అత్త మా మామ ఇంకొక మార్గంలో పోతుంటారు, మా బంధువులందరూ ఇంకొక మార్గంలో పోతుంటారు. ఏ మార్గంలో ఎవ్వరు పోయినా సరే బుద్ధిమంతుడు దేవుని మార్గంలో నడుస్తాడంట. ఎంత మంచి మాట చూడండి. ఇప్పుడు మన కళ్ళ ముందర మన స్నేహితులు లేరా? మన బంధువులు లేరా? ఉన్నారా లేరా? అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో నడుస్తున్నారా కదా. మనం ఏం చేయాలంటే ఎవరు ఏ మార్గంలో నడిచినా బుద్ధిమంతుడు మాత్రం జీవ మార్గంలో నడుస్తాడు. అంటే పరలోకానికి పోయే మార్గంలో నడుస్తాడు. నేను అంటాను, పరలోకానికి పోయే మార్గం, ఏకైక మార్గం ఏదన్నా ఉందంటే అది ఒక్క యేసుక్రీస్తు మార్గమే. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. నేనే మార్గమును. ఎక్కడికి పోయే మార్గం? పరలోకానికి పోయే మార్గం. నేను అదే చెప్తా, ఈ లోకములో ఏ మార్గములో నువ్వు నడిచినా, ఏ మార్గములో నువ్వు పోయినా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. అందుకని సాతానుడు ఏం చేస్తాడంటే, అపవాదిగాడు ఈ మార్గంలో పోయే వాళ్ళందరినీ చెదరగొడుతుంటాడు. ఎందుకంటే రే ఈ మార్గంలో పోతే మీరు పరలోకానికి పోతారా, మీరు బుద్ధిమంతులైపోతారా అని. బుద్ధిమంతుడుగా ఉన్నవాడే ఈ మార్గంలో నడుస్తాడు. బుద్ధి లేనివాడు ఈ మార్గంలో నడిసే ఛాన్సే ఉండదు. ఇప్పుడు చెప్పండి బుద్ధి సంపాదించుకో ఉన్నావా లేవా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు 3 పాయింట్లు చెప్పా. అంటే బుద్ధిమంతుడు ఇదిగో ఇలా ఉంటాడు అని చెప్పా. ఎలా ఉంటాడు? కష్టాన్ని ఇష్టపడతాడు, ఖర్చుకి. ఇప్పుడు చెప్పండి, ఉందా మీలో కష్టానికి ఇష్టపడే గుణం ఉందా? ఖర్చుకి భయపడకుండా దిగునే గుణం ఉందా? అయితే నీకు బుద్ధి ఉంది, బుద్ధి సంపాదించుకో ఉన్నావు. రెండోది ఏం వెతకాలంట? ఏ జ్ఞానం? లోకంలో వచ్చే జ్ఞానం మనకొద్దు, పుస్తకాల జ్ఞానం కూడా అసలే వద్దు. మనకి ఏ జ్ఞానం కావాలా? దేవుడిచ్చే జ్ఞానం కావాలా. దేవుడిచ్చే జ్ఞానం. మూడవది బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? ఏ మార్గంలో నడుస్తాడంట? మా అన్న అల్లడక పోతున్నాడు, మా అన్న వెనకపోతా, ఆ దారిలో పోతా. మా ఊళ్ళందరూ ఈ దారిలో ఉన్నారు, ఈ దారిలో పోతా. కాదు, బుద్ధిమంతుడు ఓడు నడిచే దారి పరలోకానికి పోయే దారి. నేను అదే చెప్తా, ఈ లోకంలో ఎన్ని దారులున్నా ఏ దారి కూడా పరలోకానికి తీసుకుపోయే దారే లేదు. పరలోకానికి పోయే ఏకైక దారి, ఒకే ఒక్క దారి, అది యేసుక్రీస్తు దారి. కాబట్టి ఆ దారిలో నడుస్తాడంట బుద్ధిమంతుడు. నేను అదే చెప్తున్నా, ఈ 3 అలవాట్లు, ఈ 3 లక్షణాలు కనుక మనలో ఉంటే నిజంగా బుద్ధి సంపాదించుకోన్నాం. ఒకవేళ లేకపోతే ప్రభా ఒక్కటే ఉంది ప్రభు అనాలా? ఏదో ఒకట కష్టపడుతున్నావే కానీ ఖర్చుకు భయపడుతున్నాను ప్రభా అన్నాం అనుకో. ఇప్పుడు నువ్వు ఇంకా దాన్ని ఏం చేయాలంటే, లేదు ప్రభా నేను బుద్ధిమంతుడిగా మారిపోయి ఏం చేయాలా? కష్టాన్ని ఇష్టపడ్డ మీద ఖర్చుకు కూడా భయపడకూడదు.
నేను గనక నిజంగా చెప్తా, మీకు వందనాలు చేసి చెప్తా, బైబిల్ నా ముందర ఉంది, రికార్డింగ్ అవుతుంది. ఖర్చుగానే నేను గాని భయపడేవాడినే గాని అయ్యింటే అసలు ఎన్ని సంవత్సరాలు సేవ చేసి ఉండేవాడినే కాదు. నిజంగా సంపాదించుకున్న నా డబ్బులన్నీ ఆయిల్కే. ఎంత తెలుసా? బైక్ ఆయిల్ పోయాలా, ఆటోకి ఆయిల్ పోయాలా, కారుకి ఆయిల్ పోయాలా, అన్నిటికీ ఆయిల్ పోయాలా, ఆయిల్ పోయాలా, ఆయిల్ పోయాలా. భయపడను. బుద్ధిమంతులు అలాగే ఉంటారు. కాబట్టి ఈ లక్షణాలు గనక ఉంటే మనకు బుద్ధి ఉన్నట్టే, లేకపోతే బుద్ధి సంపాదించుకున్నాం. ప్రభువుని అడగదాం. కొలస్సీ పత్రికలో ప్రభువు చెప్పాడు, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు దేవుని యందే గుప్తమై ఉన్నవని. ప్రభువుని అడగదాం. బుద్ధిమంతుల వలె మనం కూడా పరలోకానికి చేరుదుముగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. విన్న మాటలను బట్టి తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో ఈ ప్రభు కుమార్ కుటుంబ ప్రార్థనలో బుద్ధి సంపాదించుకోమని చెప్పావు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు చెప్పారు ప్రభువా. అయినా ఒకవేళ మాలో ఈ లక్షణాలు లేకపోతే మేము బుద్ధి సంపాదించుకునే వాళ్ళంగా ఉన్నట్లుగా కృప చూపించండి, కనికరాన్ని చూపించండి ప్రభువా. నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు.